ఆయన ఈరోజు అయితే మనం ఫస్ట్ బండికి అయితే కొంచెం మైనర్ రిపేర్ అయితే ఉంది. కొంచెము రేటర్ పైప్ పలిపోయింది, చిన్న జైన్ బోల్డర్లు అయితే పోయినాయి. బామ్మది అయితే జైన్ బోల్డర్ ఫిట్ చేస్తున్నట్టు కొడుతుంది డ్రైవర్ షాపు. నేను వచ్చిన తర్వాత అయితే పని స్టార్ట్ చేయలేదు. నేను వచ్చిన తర్వాత ఇప్పుడైతే పని స్టార్ట్ చేసిండు. అంతవరకు అయితే బండి కింద ఫోన్ గెలుకుంటే ఆరామ్సే కూర్చున్నాడు. వాచర్ లేకూడదు రెండు దిక్కులా, ఫస్ట్ పైన కింద. వాచర్లు రెండు సైడ్ వేసిన పైన కింద ఫుల్ టైట్ చేసి వాదాం ఒకటేసారి. చేతులకు దెబ్బలు తీసుకున్నావు. పని చేయను అంటావుగా, ఇగో చేసుకుంటున్నావు. ఏం పని చేస్తుంటావే? నేను అవలాగా చేస్తా. ఏం పని? మొత్తానికైతే జైన్ కాడ 2 బోల్డర్లు పోయిండే. ఈ పని అయితే అయిపోయింది. ఇప్పుడు రేటర్ పైప్ కొంచెం రిపేర్ ఉంది, అదైతే చేయాలి. పైప్ అన్నమాట పోయింది. ఒక 2 రోజులు అవుతుంది పైప్ పలిపోయి. ఈ పైప్ అయితే దొరకడానికి అయితే ఇబ్బంది అయింది, కొత్తది తెచ్చేయడానికి. ఈ పైపు ఆల్రెడీ పోయి 3 రోజులు అవుతుంది, కానీ టేప్ వేసి నడిపించినా అయినా వాటర్ అవుతలేదు. వాటర్ కూడా అయితే లైటింగ్ అయితే చూపిస్తుంది హీట్ మీటర్ది. ఇప్పుడైతే బండి ఖాళీ ఉందని చెప్పి ఇదైతే తెచ్చిన పైప్ అయితే. ఈ పైప్ బినా వస్తుందో రాదో డౌటే ఉంది. రాత్రి శాంపిల్ తీసుకోకుండా ఆటోమొబైల్ ఇదైతే తీసుకొచ్చినట్టు. మెకానిక్ చేయాల్సిన పని. కాకపోతే ఏమంటే ఇప్పుడు మెకానిక్ దగ్గర పోనీకైతే వీలు లేదు, పోతే మామనార్ పోవాలి మళ్ళీ. అందుకని చెప్పి దీన్ని ఆల్టరేషన్ అయితే చేస్తున్నాము. మొత్తానికైతే నట్లు లూజ్ చేసినాం అనమాట. పైప్ అయితే తీస్తున్నా. కూలెంట్ ఈనంగా మొన్న పైపులు ఉండే కూలెంట్ అయితే మొత్తం పోయినుండే. ఇప్పుడు కూలెంట్ ఈనంగా కొత్తది వేసుకోవాలన్నమాట. కింది పక్క మాత్రం పిచ్చున్నట్టుంది, వస్తలేదు. పైపు కోసేద్దాం వీటికి. చేతులు ఏం కడతలేవు, ఇబ్బంది. వచ్చింది వాటర్ చూడ మొత్తం కూలెంట్ అయితే పోతుంది. నెక్స్ట్ చేసుకునేటప్పుడు అయితే కూలెంట్ తెచ్చేసుకోవాలి. ఇది చూపిస్తా పాతది ఎడపోయిందో. ఇంతకు హీట్ అయ్యి ఇక్కడ వలిపోయినాడే మొన్న 2 రోజుల కింద. అట్నే ఆల్టరేషన్ చేసి నడిపితే ఇది నడవలేదు. టేప్ వేసినా కానీ టేప్ గినంగా వాటర్ అవుతలేదు. ఇది ఒక పైప్ అయితే శాంపిల్ లేకనే పట్టుకొచ్చినా, దీనికి దానికి చాలా తేడా ఉంది. మళ్ళీ ఇది వస్తుందా రాదో తెలియదు. తీసుకొని కొత్తదమ్మా. ఇది చింపినా అనుకో మళ్ళీ ఆపద తీసుకోడు కాబట్టి ఇది చింపనైతే చింపుతలేను. ఇంకోటి దీనికి చాలా తేడా ఉంది. నెక్స్ట్ అయితే ఈ పైపు రిటర్న్ చేసి వేరే పైప్ అయితే తీసుకొని రావాలి. అట్నే కూలెంట్ గిన్నె తెచ్చుకోవాలి.
శాంపిల్ తీసుకోలే కాబట్టి పైప్ అయితే ఆపరేట్ చేయడానికే మళ్ళీ జడ్జిలకు అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పెట్రోల్ వేసుకొని ఇక్కడ నుంచి మా ఏరియా నుంచి వెళ్ళి ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. ఈ ఆటోమొబైల్ వచ్చేసి నేతాజీ చౌక్ రూట్లో న్యూ షైనీ ఆటోమొబైల్ అని చెప్పి ఇక్కడ ప్రతి సామాన్ అయితే దొరుకుతుంది అన్నమాట. చిన్న ఆటోలకు, బులర్లకు, లీలాండ్లకు మొత్తం వచ్చేసి పైప్ అయితే వేరే ఎక్స్చేంజ్ చేసి వేరే పైప్ తీసుకొని మళ్ళీ మన బులోర్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. అట్నే కూలింగ్ ఈయన పట్టుకొచ్చినాము. మా బామ్మడిది అయితే ఏం చేస్తుందో చూడాలి. సేమ్ బండి కిందకి పోయి చూస్తే మాత్రం సేమ్ అదే మళ్ళీ యూట్యూబ్ పెట్టుకొని చూస్తున్నాడు అన్నమాట. వానుకున్న పనే ఇది. ఖాళీ ఉంటే అయిపోయాయి బండి పని తప్ప మిగిలిన అన్ని కాకపోతే ఏమంటే బైక్ కొంచెం పెద్ద కట్ చేసి అయితే వేసుకోవాలి, సెట్ అవుతుంది. ఏడు కింద ఉంది. బండికి ఎట్లా డ్యామేజ్ చేసిండు వచ్చిందను ఇంతకు వస్తుంది. ఇంత డబల్ పని అవుతుంది. అయితే దీన్ని తొడిగించిన తర్వాత దాన్ని తొడిగిస్తే అయిపోతుంది. సేటు ఉన్నంత వరకు డ్రైవర్కు డోకు ఉండదు. వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి ఎవడన్నా? వానికి దొరికింది సుఖం మాట. అంతే అంతే సుఖం దొరికింది. ఉన్నాడు అంటే ఉన్నాడు ఖాళీ చేసుకుంటుందా బా యువతడు ఈ మొత్తం ఇప్పాలా అదెందుకు ఇస్తుందా బా మొత్తానికి బయటికి తీసి ఫస్ట్ దీన్ని దొరకొట్టాలి కప్లింగ్కి. ఆడ అదే అది ఇప్పుడు లేస్తుంది చూడు పైకి. డక్కనంటే వీక్ వచ్చింది. డీజల్ ఇది నీళ్ళు పొద్దున నింపి పెట్టిన తీసి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు పెట్టాలి కదా ఏం లేదు కూలెంట్ వేసి మొత్తం వాటర్ మొత్తం చేంజ్ చేయాలి. అట్లే అది మాత్రం దొరకలేదు పైప్ కాబట్టి దొరకలేదు. ఇప్పుడు ఆయిల్లో గ్రీస్ పెట్టి పెడితే వస్తానైతే వస్తుంది, రానైతే కొంచెం అది గ్రీస్ ఉందా? గ్రీస్ సూర్రా ఇంతే పోతుంది తొందర. దీనిలో పెట్టి కొట్టుది ఉండదు. ఇలా కొంచెం ఆయిల్ గులి కూడా లేదా? ఆయిల్ ఉంది కొంచెం ఆయిల్. అయితే పైప్ ఎక్కించేసినాము. అరే పైప్ ఇది ఎట్లా వస్తుంది? ఇట్లా కదా ఇట్లా ఉంటుంది. మొత్తానికి అయితే సెట్ అయిపోయింది. కింది కొత్త క్లాంప్లో చేతి వస్తలేదు.
సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. సెట్ కాదనుకున్నా, మొత్తానికైతే సెట్ చేసినాము. ఇదే మెకానిక్ దగ్గరకు పోతే నేను మామూలుగా అయితే మామూలు అయితే మనకు తెలిసిన మెకానిక్ అయితే రెగ్యులర్ మెకానిక్ ఉంటాడు, అక్కడైతే వేపిస్తా. అక్కడ పోయేస్తే ఇప్పుడు టైం వేస్ట్ చూద్దామని చెప్పి ఆల్ట్రేషన్ అయితే చేసి ఉంటే అయితే మొత్తం పాత నీళ్ళు మొత్తం తీసేసి కూలెంట్ అయితే పోసుకోవాలి. కూలెంట్కినే తెచ్చినట్టు లీటరా మొత్తం ఇట్లా పైప్ వలిపోయినందుకు నిన్న మొన్న అయితే ఇబ్బంది ఉండే. 2 రోజులు వాటర్ పోసుకొని నడిపిన. ఇప్పుడు ఎట్లా పోయింది కదా, ఇప్పుడు పైప్ కొత్తది వేసినాం కాబట్టి మొత్తం కూలెంట్ మొత్తం చేంజ్ చేసి కూలెంట్ వేసుకొని నడిపితే సెట్ అయిపోతుంది. మొత్తానికి అయితే ఫుల్ టైట్ చేసి పడినాం. ఈ క్లిప్కి 2 గోల్తున్నాయి, ఇంకా ఆల్రెడీ పోయింది. బట్ ఇది వేస్ అయిపోతుంది, ఎందుకంటే దీనికి ఆల్రెడీ క్లిప్ కొత్త ఉంది. గోల్స్ చాలా లాంగ్ అవుతుంది, అందులో పోయి బెల్ట్లో ఆడదాక మళ్ళీ ఇబ్బంది. పాదైతే తీసేద్దాం. ఇది వస్తలేదు కదా బాబు, వచ్చినట్టుంది. దారు వాటర్ మీన పడతాయి. నీళ్ళు ఏం లేనట్టున్నాయి. అట్లా నీళ్ళు నిన్ననే మనం ఇంతకు పైప్ ఇప్పినప్పుడు వెళ్ళిపోయినుండే. ఫిల్టర్ కావాలి. పీని కారణం అయితే డక్కన పెట్టేద్దా. ప్రెషర్ తక్కువ పోరు, అన్నీ ఉండిపోను కొంచెము పెట్టరా, ప్రెషర్ పెడితేనే బాగుంటుంది. అదే నీళ్ళు బయటకు వస్తుందా. కింద 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 చూడు, మొత్తం సాఫ్ నీళ్ళు మొత్తం ఏమంటారు పాత నీళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నాయి. వద్దు ఈ మొత్తం పోని, పాత నీళ్ళు మొత్తం పోని. ఇక్కడ వస్తున్నాయి. బంద్ చేసాయి. ఉండండి పెద్ద ప్రెషర్ పెట్టాను. వస్తే లీటర్ అయితే ఖరాబ్ అవుతుంది. ఇది పెద్ద బండి కాదు కాబట్టి, చిన్న బండి కాబట్టి ఒకటి ఆ పెట్రోల్ వేసుకున్నా సరిపోతుంది. కాకపోతే మనకేమంటే ఆ బండికి ఈ బండికి అని చెప్పి పెట్రోల్ పోసుకొని వాటర్ మిక్స్ చేసి కొడతాం. ఇంకా చెంబనాడు వెళ్ళి ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది నాకే ఎదురు జరుగుతుంది.
ఫోన్ మీద మొత్తం పడి. రేటర్ ఖరాబ్ అయినప్పుడు ఇంట్లో అయితే ఫుల్ నింపి పెట్టినట్టు, సామాన్యంగా అయితే ఇంట్లో ఫుల్ నింపకూడదు, హాఫ్ ట్యాంక్ ఉండాలి డబ్బాలు వచ్చేసి. ఇంట్లో అయినా మొత్తం కూలింగ్ నింపేసి అయిపోతుంది. ఇంట్లో మొత్తం నీళ్ళు తీసేస్తున్నా ఇంజక్షన్తో. ఈ డబ్బా అయితే మొత్తం ఖాళీ చేసిన. ఇంటైనా కొంచెం కూలింగ్ నింపేసుకోవాలి. ఇంట్లో మొత్తం నింపకూడదు, హాఫ్ ట్యాంక్ నింపాలి అన్నమాట. మొత్తానికి అయితే కూలింగ్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయితే చూద్దాం. స్టార్ట్ చేసినాక మళ్ళీ ఏమన్నా పడితే పట్టుతుంది. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. తిరుగుతలేదా? మొత్తానికైతే ఏమంటారు, వాటర్ అయితే సరిపోయినట్టున్నాయి. ఇంకా డక్కన అయితే పెట్టేద్దాము. ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ ఒకసారి ఒక ట్రిప్ వేసిన తర్వాత చెక్ చేసుకుంటే అయిపోతుంది. కింద ఇలా లీకేజ్ ఉందా ఒకసారి, కింద లీకేజ్ ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. లీకేజ్ అయితే ఏం లేదు. ఇది మళ్ళీ ఎప్పుడైనా తక్కువైనప్పుడు ఇది పోసుకోనికి వస్తుంది. ఒక ట్రిప్ వేసిన తర్వాత తెలిసిపోతుంది, ఎందుకంటే ఇలా వాటర్ కలిసిపోయింది కాబట్టి. ఇదైతే పనులన్నీ పెట్టుకుంటే అయిపోతుంది. మొత్తానికైతే పైపు ప్రాబ్లం ఉండే, పైప్ అయితే వేసుకున్నాము. అదే మెకానిక్ దగ్గర పోనీకి అయితే టైం లేదు. ఇప్పుడు నెక్స్ట్ కిరాయి అయితే వచ్చింది. ఈ పైప్ సెట్ చేసే గ్యాప్లనే మన ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.